ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. కొత్త ఇండ్లు మంజూరు చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చింది మన కూటమి ప్రభుత్వం. అప్లై ఎలా చేసుకోవాలా, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏమేమి కావాలనే విషయంలో అప్డేట్ ఇచ్చిందండి. మనం ఇప్పుడు అప్డేట్ తెలుసుకుందాం. కొత్త ఇండ్లు మంజూరు అవుతున్నాయండి. అందువల్ల మీరు సొంత ఇండ్లు కట్టుకోవాలని భావిస్తే ప్రభుత్వం అందించే ఈ ప్రయోజనాల కోసమే మీరు ఎలా అప్లై చేసుకోవాలనే విషయమై మీకు గుడ్ న్యూస్ అంటూ చెప్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించిందంటూ కొత్త ఇండ్ల దరఖాస్తుల కోసం ఆహ్వానాలు పలుకుతా ఉంది. అందువల్ల మీరు కూడా కొత్త ఇంటి కోసం అప్లై చేసుకోవచ్చు అంటున్నారండి. ఇంతకీ కొత్త ఇంటి కోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు కావాలి వంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఎన్ని ఇండ్లు మంజూరు అయ్యాయి, ఏ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలనేది కూడా మనం చూద్దాం. సచివాలయ అధికారులు అర్హత కలిగిన వారి కోసం సర్వే చేస్తూ ఉండారండి. పైనుంచి ప్రభుత్వాలు ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించాలి, మీరు సర్వే చేయండి అని కూడా హుకుం జారీ చేశారట. అందువల్ల మీరు మీ వివరాలను వీళ్లకు అంటే సచివాలయ అధికారుల దగ్గరికి వెళ్ళి అవసరమైన డాక్యుమెంట్లు కూడా ఇవ్వచ్చని చెప్తున్నారు. ముందుగా అధికారులు అడగడమే కాకుండా మీరు కూడా అధికారుల దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్లు సమర్పించవచ్చు అని చెప్తున్నారు. అయితే కొత్త ఇండ్లు పొందాలంటే కొన్ని డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా కావాలండి. ప్రస్తుతానికి కొత్త ఇండ్లు స్థలం ఉండి ఇండ్లు వేసుకోవాలనుకునే వారికి మటుకే ఆప్షన్ ఇస్తున్నారండి. స్థలం లేని వారికి అయితే ప్రస్తుతానికి లేదు. స్థలం ఉండి మీరు ఇండ్లు నిర్మించుకోవాలనే కోరిక ఉన్న వారికి మాత్రమే ఇది పాసిబుల్ గా ఉంది. అయితే ఇండ్లు నిర్మించుకోవాలనుకునే వారికి అయితే ఆధార్ కార్డు ఉండాలండి. ఇక రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. కొంతమందికి ఉండకపోవచ్చు. రేషన్ కార్డు లేని వారికి పాసిబుల్ అయ్యే సమస్య లేదండి. వాళ్ళు అనర్హులుగా అని చెప్తున్నారు. రేషన్ కార్డు పొందిన తర్వాత మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అంటున్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి అయితే సులభతరం అయిపోతుంది పని. ఇంకా బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ అండి. స్థలానికి సంబంధించిన పట్టా ఉండాలి. స్థలానికి సంబంధించినటువంటి అఫీషియల్గా మీకు ఖచ్చితంగా దాని మీద అధికారం ఉందనేటటువంటి విధంగా ఆ పట్టా ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయల లోపు ఉండాలండి. సంవత్సరానికి 3 లక్షల రూపాయల ఆదాయం మించి ఉండకూడదు. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. మీ కుల ధృవీకరణ పత్రం అయితే కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఈ కుల ధృవీకరణ పత్రం వారు ఎస్టీ ఎస్సీ అయితే కనుక వారికి 30,000 రూపాయలు అదనంగా నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బీసీలు ఓసీలు అయితే కొంత పరిధి వరకే ఉంటుందండి. అది ఎస్టీ ఎస్సీలకు అయితే ఒక 30,000 రూపాయల వరకు ఎక్కువ ఆదాయం ఉంటుంది కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ తీసుకెళ్లి సచివాలయంలో మీరు సమర్పిస్తే మీ స్థలాన్ని వాళ్ళు వెరిఫికేషన్ చేసి అది వాస్తవమైన మీదేనని వాళ్ళు నిరూపణ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వారు సహకారం చేస్తారండి.